హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోరకాయ పచ్చిమిర్చి ఫ్రై అయితే చేసేసుకుందాం. ముందుగా ఒక సోరకాయ తీసేసుకుని తర్వాత 10 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకున్న తర్వాత పెనవేడక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే పోసేసుకుందాం. తర్వాత పోపు గింజలు వేసేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. సోరకాయ కూరలో పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి, కారం అనేది వేసుకోవాల్సిన లేదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి పచ్చివాసన వేయక కలిపేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మనం పచ్చిమిర్చి సోరకాయలు కారం అనేది పచ్చిమిర్చి కారమే ఉండాలి, సోరకాయ కారపొడి అనేది అవసరం లేదు. వేసేసుకుంటే మీరు వేసేసుకోండి. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం 5 to 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం. అప్పుడప్పుడు ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో. 5 to 10 మినిట్స్ అయితే మనం ముక్కలు ఉడికేదాకా ఉడికించుకుందాం. అలా ఒక సాల్ట్ 2 టీ స్పూన్ల సాల్ట్, అలాగే పసుపు కూడా ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. 5 to 10 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఒక చిటికెడు కారం వేసుకోండి, అలాగే ధనియాల పొడి. ఏదైనా ఫ్రైలో కొబ్బరి తురుము అనేది మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి తురుము అలాగే క్యారెట్ తురుము కూడా బాగుంటుంది. అయితే కొబ్బరి తురుము వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూడండి, మనకు సోరకాయ ఫ్రై అయితే మనకు మంచిగా ముక్కలు అయితే ఉడకడం జరిగింది. చూడండి, ఈ విధంగా మనం పచ్చిమిర్చి కారంతో, మీకు అవసరం కూడా కారపొడి వేసుకోకండి, పచ్చిమిర్చి కారంతో మనం సోరకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.